ఆ గ్రహాల వల్ల కూడా శుక్రుడు కూడా ఉన్నాడు రవితో. రవితో కలిసి శుక్రుడు ఉండడం వల్ల కూడాను అది కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కొన్ని సమస్యలు ఏంటి అంటే రవి అంటే అహంకారము, రవి అంటే రాజు. నేను ఇంతకుముందే వీడియోలు చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి కారకత్వాలు ఉంటాయి. అలా రవి గ్రహానికి తీసుకుంటే రవి అంటే అహంకారము. ఒక రాజు అంటే అహంకారం ఉండాలి. రవి అంటే దర్పము, రవి అంటే రాజత్వము. ఇలాంటి అన్ని లక్షణాలు ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో శుక్రుడు రవితో ఉన్నాడు. శుక్రుడు అంటే భార్య అని. భార్య రవి గ్రహంతో కలిసి ఉండడం వల్ల ఆయన్ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మారిపోతుంది, మానసికంగా మారుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి అంటే ఆ భార్యకి వాళ్ళ మనస్థితులు కలవకపోవచ్చు. ఎందుకంటే ఈయన ఆశించేలాగా ఆమె వర్తించకపోవచ్చు. అందువల్లనే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మూడో భార్యకి డైవర్స్ ఇచ్చారు అని విన్నాను. నాకు తెలియదు కన్ఫర్మేషన్గా. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ రవి మరియు శుక్రగ్రహాలు మిలనం వల్ల. ఏ జాతకంలో చెప్తున్నాను చూడండి, మీరు జాతకంలో ఇలాంటి యోగాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఏ జాతకంలో రవి గ్రహంతో శుక్రుడు కలిసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వివాహ సమస్యలు, వైవాహిక సమస్యలు ఉంటాయి. పురుష జాతకంలో, మళ్ళీ స్త్రీ జాతకంలో తీసుకోకూడదు దీన్ని. ఏ జాతకంలో శుక్రుడు రవితో ఉంటే, ఆ శుక్రుడు రాహుతో ఉంటే, ఆ శుక్రుడు కేతువుతో ఉంటే, ఆ శుక్రుడు కుజునితో ఉంటే ఖచ్చితంగా ఈ 4 కాంబినేషన్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శుక్రుడు రవితో ఉంటే, శుక్రుడు రాహుతో ఉంటే, శుక్రుడు కేతువుతో ఉంటే, శుక్రుడు కుజునితో ఉంటే, ఈ 4 కాంబినేషన్లు ఏదైనా జాతకంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వైవాహికమైన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు మీ జాతకాలు తీసి మీరే పరిశీలించుకోండి. మీకు వైవాహిక సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ 4 కాంబినేషన్లో ఏదో ఒక కాంబినేషన్ మీకు ఉంటుంది. అందువలన ఆయనకు వైవాహికమైన సమస్యలు ఉన్నాయి.